తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నిన్న మొన్నటి వరకు ఒకేసారి 3-4 సినిమాలు క్యూలో పెట్టిన రజనీకాంత్ కూలీ తర్వాత స్లో అయిపోయారు. చాలా మంది దర్శకులు కథలు చెప్తున్నా కూడా సూపర్ స్టార్ మాత్రం ఓకే చెప్పట్లేదు. దీని వెనుక రీజన్ ఏంటి? కావాలనే స్లో అయ్యారా, లేదంటే వయసు రీత్యా నెమ్మదించాలని రజనీ ఫిక్స్ అయ్యారా? అసలు సూపర్ స్టార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? గత 2-3 ఏళ్లుగా వరుస సినిమాలు చేసిన రజనీ సడన్ గా స్లో అయ్యారు. తక్కువ గ్యాప్ లోనే జైలర్, వేటయాన్, లాల్ సలాం, కూలీ లాంటి సినిమాలు వచ్చాయి. ఇందులో జైలర్ మినహా ఏదీ ఆడలేదు. కూలీ కూడా ఏదో ఓ మోస్తారుగా ఆడింది కానీ హిట్ అయితే కాదు. దీనికి 500 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. కానీ బ్రేక్ ఈవెన్ కోసమే 600 కోట్లు రావాలి. కూలీ సెట్స్ పై ఉన్నప్పుడే జైలర్ 2కి ఓకే చెప్పారు సూపర్ స్టార్. దాంతో పాటు మరో 2-3 దర్శకులతో సినిమాలు చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అవేం కనిపించట్లేదు. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ తో ప్లాన్ చేసిన రజనీ, కమల్ మల్టీ స్టారర్ కూడా లేదు. సుందర్ సీతో కమిట్ అయిన ప్రాజెక్టు కూడా ఆదిలోనే ఆగిపోయింది. ఇందులో నుంచి తప్పుకున్నారాయన. జైలర్ 2 షూటింగ్ చివరి దశకి వచ్చేసింది. అయినా కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ లాక్ చేయలేదు సూపర్ స్టార్. రజనీ, కమల్ మల్టీ స్టారర్ ఉందంటున్నా ఎప్పటికి మొదలవుతుందో క్లారిటీ లేదు. ఇదంతా చూస్తుంటే వయసు 75 దాటాక గ్యాప్ తీసుకుంటున్నారా, ఇస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక్కటైతే నిజం, మునపట్ల రజనీ వేగంగా సినిమాలైతే చేయట్లేదు. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.